అరే మను, మనకి సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారా? సబ్స్క్రైబర్సా? మనకి 3 మిలియన్. ఒరే ముక్కు, నువ్వు చెప్పరా. సబ్స్క్రైబర్స్ అంటే లాస్ట్ ఇయర్ 2 మిలియన్, రీసెంట్ గా 3 మిలియన్. లెక్కేస్తున్నాడు. అయ్యో నువ్వు లెక్కలేదేంటి? ఏరా గోరా, నేను లెక్కేసానేట్రా? లేదురా, నువ్వు లెక్కేలేదు. 3.1. మన సబ్స్క్రైబర్స్ ఎంతో నేను చెప్పనా? 31.1 lakh. నువ్వు సూపర్ రా మను. థ్యాంక్ యూ రా. కానీ చాలా మంది మన వీడియోలు చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కమెంట్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మా చుట్టూ ప్రాణాలు కదా. వాట్ హ్యాపెండ్? గోరా గోరా, ఏమైందబ్బా? సార్ కంగారు పడకండి. అదేంటి, మనిషి కళ్ళు తిరిగి పడిపోతే కంగారు పడద్దు అంటున్నావు? అతను కళ్ళు తిరిగి పడిపోలేదు సార్, జస్ట్ షాక్ లో ప్యాక్ అయ్యే అంతే. ఈజీ. కానీ ఇక్కడ ఎంత షాక్ అవ్వాల్సిన విషయం ఏం జరిగింది? షాక్ అవ్వాల్సిన విషయం వినడం వల్ల ఇలా జరగలేదు సార్. షాక్ గురి చేసే వ్యక్తుల్ని చూడడం వల్ల ఇలా జరిగింది. అంటే మేమే. మిమ్మల్ని చూసి గోరా షాక్ అవడం ఏంటి? దిస్ ఇస్ సో షాకింగ్. చూసారా, మీరు కూడా షాక్ అవుతున్నారు. అంటే మీకు ముందే పరిచయం ఉందా? అవును సార్, ఈజ్ అవర్ చెడ్డీ దోస్త్. చెడ్డీ దోస్తా? మీ చెడ్డీకి వాడి చెడ్డీకి చాలా ఏజ్ గ్యాప్ ఉంది. హౌ ఇస్ దిస్ ఈవెన్ పాసిబుల్ అబ్బా? యాక్చువల్ గా మేము చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సార్. ఎందుకంటే ఇటు చెడ్డీ వేసుకోడు. వాట్ ఈజ్ ఏ జెంటిల్మెన్? ప్యూర్ జెంటిల్మెన్. సూపర్ అబ్బా. యు నో వాట్, నేను కూడా వేసుకోను. ఐ యామ్ ఆల్సో ఏ జెంటిల్మెన్. సూపర్ సార్. అది ఓకే. ఇంతకీ గోరా బాబు మీకెలా తెలుసు? వాడు గోరా బాబు కాదు, గోరా బాబా. బ్రో వర్సెస్ సిరీస్ టైంలో ఒక గోరాగా వచ్చి తన ఆరా క్రియేట్ చేశాడు. తన స్టైల్లో బ్యాక్ టు బ్యాక్ పంచులేసి ఆడియన్స్ ని బెంచుల మీద గంతులేసేలా చేసేవాడు. ఓ, నిన్న కూడా 2 వేసాడు కానీ పేలలే. ఎగ్జాక్ట్లీ, అవి ఎక్కడ పేలవు కానీ ఆడియన్స్ గుండెల్లో పేలతాయి. తర్వాత విలేజ్ సిరీస్ 2, 3తో తన కలేజా చూపించాడు. కామెడీలో ట్రాజడీని మిక్స్ చేసి దాన్ని ప్యారడీగా చేసి దేనికైనా రెడీ అనే స్టైల్లో తన కెరియర్ గాడిని ముందుకు తోసుకెళ్లాడు. చిన్న డౌట్. ఏంటి? ఇందులో మీరెక్కడున్నారబ్బా? అక్కడే మీరు కచ్చంబరంలో కాలేశారు. వాడు వచ్చింది ఒక ఫన్మోజీలోకే కాదు, మా జీవితాల్లో కూడా. నేను ఈ చిట్టి ప్రాణం ముఖేష్ గాడు చూడడానికి కొరనా కొడుకుల్లా ఉన్నా వీఆర్ ఆస్పైరింగ్ బిజినెస్ మ్యాన్స్. అప్పుడప్పుడే చదువు పూర్తి చేసుకుని ఏదో ఒక బిజినెస్ పెట్టుకుని సక్సెస్ అవ్వాలని కలలు కంటున్న మాకు ఈ గోరగాడు పరిచయం అయ్యాడు. ముగ్గురం కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఐడియాస్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మా ఇద్దరికి ఐడియాస్ తన్నుకుంటూ వచ్చేవి. మరి వాడికి తొక్కలో ఐడియాలు వచ్చేవి. అలా అని మేము నిరాశ పడకుండా మా ఐడియాలను ముందుకు తీసుకెళ్లి బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళం. కానీ లాస్ట్ లో ఈ గోరగాడు వచ్చి బొక్క పెట్టేవాడు. మేము బిజినెస్ స్టార్ట్ చేయడం, ఈడొచ్చి బొక్కెట్టాం. మేము బిజినెస్ స్టార్ట్ చేయడం, ఈడొచ్చి బొక్కెట్టాం. టెక్నికల్ టర్మ్స్ లో చెప్పాలంటే మన కోడింగ్ లో ఫర్ లూప్ ఉంటుంది కదా సార్, సేమ్ అలాగే మేము బిజినెస్ పెట్టాం, ఈడొచ్చి బొక్కెట్టాం. ఆ ప్రాసెస్ లూప్ లో జరిగేది సార్. ఆ ఊపుని మేము తట్టుకోలేక వాడితో మాట్లాడడం మానేశాం. ఓ, మంచి పని చేశారు. థ్యాంక్ యూ సార్. ఏం బాగుతున్నారా? గోరా, ఏమైందబ్బా? అంత పెళ్ళుమని లేసు. వీళ్ళు చెప్పే కట్టు కథలకి కోమాలో ఉన్నాడు కూడా లేచి వస్తాడు సార్. కళ్ళు తిరిగి పడిపోయినాడు లెక్క. సార్, వీళ్ళు చెప్పి నేను నమ్మకండి సార్, అవన్నీ అబద్ధాలు. ఓ, ఈజ్ ఇట్? నో సార్, ఈజ్ లయింగ్. నో సార్, హి ఈజ్ ఓన్లీ లయింగ్. No sir, he is only telling lies. Always telling lies. He is a big lies teller sir. ఏంట్రా రే? Stop. Let me try to solve this. Dora, are you involved in all these businesses? Yes, of course. అవి లాస్ట్ కి బొక్కడిపోయేవా? అవును సార్, బొక్కడిపోయేవి. Then it's crystal clear కదబ్బా. వాళ్ళు చెప్పింది కూడా అదే కదా. బొక్కడిపోయేదే వాళ్ళ వల్ల సార్. అది తిప్పి మీకు రివర్స్ లో చెప్తున్నారు. No. I don't believe. వాళ్ళ ఫేసెస్ చూడు ఎంత అమాయకంగా ఉన్నాయో. ఏమై చేశారా సార్? మీకు వీళ్ళ గురించి తెలియదు సార్. నిలబడిన చోట నుంచే మీ కట్టారు నా కట్టారు లాగేస్తారు. నో, ఛాన్సే లేదు. ఏ సార్? ఎందుకంటే మనం కట్టారు వేసుకోం కదా. అయ్యో రామా. ఎస్, these people are looking like Rama and Lakshmana, but you only looking like Ravana. ఓకే సార్, మీకు క్లారిటీ వచ్చింది కదా? ఎస్, I am on full clarity. ఎరా, మీకు కూడా క్లారిటీ ఉంది కదా? ఫుల్గా. These people are looking like gems అబ్బా. ఎలాండి అయ్యే నోట్లాడతారు మీరు. గోరా, come on, past is past. Just keep an Instagram post and forget everything.
బిజినెస్ ఇస్ బిజినెస్ అబ్బా, బట్ దిస్ ఇస్ జాబ్. యూ హ్యావ్ టు డూ వాట్ ఐ సే. జస్ట్ గివ్ దమ్ ద ట్రైనింగ్. ఓకే ఓకే సార్, మీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. సూపర్ ఉంటది. ఎస్ సార్, ఎక్కడో ఉన్న మిమ్మల్ని ఇంకెక్కడికో తీసుకెళ్తారు. ఐ నో, దట్స్ వై ఐ హైర్డ్ దెమ్ అబ్బా. ఓకే, నౌ లెట్స్ జస్ట్ డోంట్ వేస్ట్ టైం. గో అండ్ గివ్ దెమ్ కేటీ. ఓకే సార్, అదండ్రా. మామ చూడరా అన్ని ఎంత బాగున్నాయో. అవును మామ, ఏదో మాల్కి వచ్చినట్టుంది. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? మా ఇద్దరికి ఏదో టీ ఇప్పించమన్నారు కదా, తీసుకెళ్ళి ఇప్పించు. టీ టీ టీ. నాకు గ్రీన్ టీ. నాకు లెమన్ టీ. బ్రో, నాకు గ్రీన్ టీ తెలుసు, లెమన్ టీ తెలుసు. నీకు ఏటీ ఏంటి బ్రో? తప్పులేదురా, నేనే అడిగానంటే మీరు అడగడంలో తప్పులేదు. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదురా, అసలు మీరేంటి, ఇంటర్న్షిప్ ఏంటి, అసలు మీ ప్లాన్ ఏంటి? చెప్పండి రా రే, చెప్పండి రా ప్లీజ్ రా రే. ఇంకేం ప్లాన్ చేయలేదురా, రావడం అయితే వచ్చాం. అసలు ఎందుకు వచ్చారా? అది పక్కన పెట్టు, అసలు నువ్వెందుకు వచ్చావు? మా మామయ్య గారు జాబ్ లేకుండా బేవర్స్ గా తిరుగుతున్నానన్న వారక్షణ చేస్తే ఎలాగైనా జాబ్ కొట్టి వాడి మీద రివెంజ్ తీర్చుకోవాలన్న కసితో వచ్చా. సేమ్, నిన్న కూడా ఓ బోగ్గడు మమ్మల్ని టీ షాప్ దగ్గర నుంచోపెట్టి పని పాట లేకుండా బేవర్స్ గా తిరగడం కాకుండా నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఏమన్నా గొప్పగా సాధించంటారా అంటే ఎలాగైనా ఇంటర్న్షిప్ చేసి జాబ్ తెచ్చుకుని వాడి మీద రెవెన్యూ తెచ్చుకుందామని కసితో వచ్చాం. సేమ్ హియర్. ఖాళీగా రోడ్ల మీద పడి తిరగకుండా నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇలా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబులు కొట్టడానికి ట్రై చేయండి. లేడీ బ్యాక్లాగ్ బ్యాక్ బెంచర్స్. అయితే వీళ్ళు మన మీద రివెంజ్ కోసమే వచ్చారన్నమాట. అవునరా, నువ్వు ఇంక అదే ఫిక్స్ అయిపో. నేనేం చేయబోతున్నావు, ఎలా చేయబోతున్నావు అన్నది నీ ఫర్దర్ యాక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటది. నాకు ఆఫర్ కూడా ఉందా నాన్న? నీకు ఏ ఆఫర్ అయినా ఉంటది నాన్న, ఇన్స్పిరేషన్ గా తీసుకోమన్నావు కదా. బాగా గట్టిగా తీసుకున్నారన్నమాట. మామూలు బాగా కాదు, బాగా. ఓకేరా, ఎండి గారి ఫ్యూచరే కదా, నా ఫ్యూచర్ కూడా నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఏంటి, మీకు కేటీ ఇవ్వాలి అంతే కదా? కాదు, గ్రీన్ టీ, షుగర్ మాత్రం కంపల్సరీ. కేటీ అంటే టీ కాదురా. ఏంటి? రోటీయా? మీ బ్యాగ్ లో లాఠీరా, లాఠీ. ఎక్కడ దొరికారా బాబు నాకు? టీలు కాఫీలు అనుకుంటావు. కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. నా బ్రెయిన్ లో ఉన్న నాలెడ్జ్ ని మీ బ్రెయిన్స్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తా. అయితే ఉండు, బ్లూటూత్ ఆన్ చేస్తా. ఎందుకు మామ, వాట్సాప్ చేసుకుందాం, ఆఫీస్ వైఫై ఉంటదిగా. ఒరే, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటే ఫోన్ టు ఫోన్ చేసుకునేది కాదురా. నేను నోటితో చెప్తాను, మీరు దాన్ని అర్థం చేసుకుని బుర్రల్లోకి ఎక్కించుకోండి. ఓ దట్ట, అయితే ఉండరా, బుర్రలో కొన్ని ఫైల్స్ డిలీట్ చేస్తాను. ల్యాప్టాప్ స్పేస్ సరిపోదు మామ, నువ్వు కూడా డిలీట్ చేసా. అబ్బా సూపర్ బ్రో, ఏమున్నారు బ్రో మీరు? ఏం లేదు బ్రో, ఎండి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయమంటే. అబ్బా మిమ్మల్ని చూసాక నాకు ఒకటి అర్థమైంది బ్రో, నువ్వు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయడానికి నీ బ్రెయిన్ లో మ్యాటర్ లేదు, అది రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర బ్రెయిన్లే లేవు. బ్రో ఎలా కనిపెట్టారు బ్రో? సరే నోళ్ళు బ్రో, మీరు మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది. థ్యాంక్ యూ బ్రో. అయినా నిన్న మీరు నీకు ఈ జాబ్ ఎలా వచ్చింది అని అడిగినప్పుడే అనుకున్నాను ఎలాంటిది ఏదో చేస్తారని. వీళ్ళు మిమ్మల్ని కలిసారా? రే ఎందుకు రా, ఏం చేశారా, అసలు ఎలా చేశారా? చెప్పండి రా రే, చెప్పండి రా ప్లీజ్ రా రే, మీ కాలు మొక్కుతారా? అంతొద్దు, చెప్తా. ఎడిటర్, ఫ్లాష్ బ్యాక్ కో రివైండ్ కరో. ఇలా షాపులతో టైం వేస్ట్ చేసే బదులు ఇంటికి పోయానా పనికొచ్చే పనులు చేసుకోండి రా. చూడు బావా, జాబ్ రాగానే ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. వీడు బెండ్ తీసి వాడి జాబ్ కి ఎండ్ కార్డ్ వేయాలంటే మనం కూడా వాడి ఆఫీస్ లోనే జాయిన్ అవ్వాలి. మనమా? ఏం మాట్లాడుతున్నావు మావా, మనకెవడెత్తాడు జాబ్లు? జాబ్ కాదు మామ, ఇంటర్న్షిప్. వాట్? యా, పద చెప్తా. బ్రో 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 చెప్పండి బ్రో, మీరేటెక్కడ? మీకోసం వచ్చాం బ్రో. నా కోసమా? ఎందుకు? మిమ్మల్ని చూసాక మాకు కూడా పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యి పెద్ద పెద్ద ఆఫీస్ లో పనిచేయాలని ఉంది బ్రో. మమ్మల్ని కూడా మీ ఆఫీస్ లో జాయిన్ చేసుకో బ్రో. బ్రో ఈ సాఫ్ట్వేర్ ఆఫీస్, దీనికి ప్రొసీజర్, ఇంటర్వ్యూ ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రొసీజర్లన్నీ ఎగ్జామ్ పాస్ అయిన వాడికి జాబ్ చేసేవాడికి బ్రో. మాకు జస్ట్ ఇంటర్న్షిప్ చాలు. అవును, ఇంటర్న్షిప్ బాగా చేస్తే మీ ఆఫీస్ లోనే జాబ్లు ఇచ్చేస్తారంటగా. ఇస్తారు, కాకపోతే జాబులు ఇంటర్న్షిప్లు అప్రూవ్ చేసేది నేను కాదు, మా మేనేజర్. రాంగ్ పర్సన్ దగ్గరకు వచ్చినట్టున్నాం మావా. ఒకప్పుడు నేను కూడా
కూడా మీలాగే బ్రో, జాబ్ లేదని చాలా బాధపడేవాడిని. అప్పుడే డిఎల్ఎఫ్ దగ్గర నూడిల్స్ బండిలో మన మేనేజర్ ని కలిసా. నూడిల్స్ బండి దగ్గర? అవును బ్రో, మా మేనేజర్ కి సన్న నూడిల్స్ అంటే చాలా ఇష్టం. అందుకే డిఎల్ఎఫ్ దగ్గర ఉన్న ఆ నూడిల్స్ బండికి వచ్చేవాడు. అలా ఒకసారి నేను నూడిల్స్ తినడానికి వెళ్ళినప్పుడు ఆయన చికెన్ నూడిల్స్ కోసం అక్కడికి వచ్చాడు. కానీ ఆ షాప్ వాడేమో చికెన్ అయిపోయింది, నూడిల్స్ ఒకటే ఉంది అన్నాడు. అప్పుడే నా చేతిలో ఉన్న చికెన్ పకోడీ పొట్లని నిప్పి చికెన్ నా దగ్గర ఉంది అని ఇచ్చా. దానికి ఆయన ఇంప్రెస్ అయ్యి అప్పుడు హాఫ్ ప్లేట్ చికెన్ నూడిల్స్ ఇప్పించాడు. తర్వాత ఆయన ఆఫీస్ లో ఫుల్ టైం జాబ్ ఇప్పించాడు. నీ చికెన్ నూడిల్స్ స్టోరీ చింపేసింది బ్రో. థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. పదమా ఇంకెళ్దాం. మావా, ఆ జేజే గడ్ చికెన్ ఇచ్చి జాబ్ అలా నొక్కేసాడు రా. మనకు కూడా అలాంటి ఐడియా ఏదో కావాలి. అలాంటి ఐడియా ఎందుకు మామా, ఆ ఐడియానే ఫాలో అయిపోదాం. अरे भैया क्या? ये आदमी को इधर देखा? हाँ एमडी सर, मेरा रेगुलर कस्टमर। ఇతనిది ఇక్కడికి ఎప్పుడు వస్తా హై? అతనిదే కాదు, అతను కూడా వస్తా హై ఒక్క అరగంటలో. ఓ ఓకే. అవును బాయ్, మీది బీబీ పేరు? సుల్తానా బేగం. బేగం, ఐనో. నీకెంట్లో తెలుసు? నాది మీ ఏరియా బాయ్. మీది బీబీ ఆ పక్కింటి బాబీ గారితో లేచిపోయిందంట. ఏం మాట్లాడుతున్నావురా? నిజం బాయ్, కావాలంటే ఇంటికి వెళ్ళి చూడండి. ఇప్పుడే వెళ్ళి చూస్తా. బాయ్. తను తేట్రా తమ్మన్నా. ఏం లేదురా, నీకు నూడిల్స్ ఉండవచ్చుగా. తాకెందుకు తాదు? లాస్ట్ టైం నూడిల్స్ తప్పెత్తి తొక్కడిపోయాం కదా. అందుకేరా నిన్ను పిలిచా. దా ఇక్కడ నుంచో, నూడిల్స్ ఉండు. లేదురా, జస్ట్ ఫర్ సమ్ టైం. అదేంటి? ఏం లేదురా, ఇప్పుడు పావుగంటలో ఒక ఆయన ఇక్కడికి వస్తాడు. చికెన్ నూడిల్స్ ఉందా అని నిన్ను అడుగుతాడు. నువ్వు అప్పుడు చికెన్ లేదు, ఓన్లీ నూడిల్సే ఉన్నాయని చెప్పాలి. అదేంటి? ఇక్కడ ఎంత చికెన్ ఉంది కదా. అది అక్కడే ఉంటదిరా, కానీ నువ్వు లేదని చెప్పాలి. లేదనుకో ఆ చికెన్ అంతా రేపు నీకు బాత్రూమ్ లో వచ్చేద్దనమాట. అంటే ఇప్పుడు ఇదంతా తాతో తినిపిస్తారా? మేము చెప్పింది చేయకపోతే అదే చేస్తాం. తొద్దులే, తెప్తాను. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. अरे बाय ताई। हाँ तू कौन है? बाय कहाँ है? ताई तेही है। तुमको क्या चाहिए? चिकन नूडल्स। तो चिकन तेही है, तो ओनली नूडल्स తే. ఏం మాట్లాడుతున్నాడు వీడు? ఇదిగో బాబు చెప్పండి సార్. వీడేం మాట్లాడుతున్నాడో నాకు కొంచెం ట్రాన్స్లేట్ చేసి చెప్పవా? చికెన్ తెహీ హై, తో ఓన్లీ నూడిల్స్ తే. చికెన్ నహీ హై, ఓన్లీ నూడిల్స్ హై అని అంటున్నాడు సార్. అవునా? ఓ షిట్, త్వరగానే వచ్చానే. ఇట్స్ ఓకే సార్, మేరే పాస్ చికెన్ పకోడీ హై. చికెన్ పకోడీ? మీకు పర్లేదు కదా సార్? వావ్, వాట్ ఏ డెలివరీ. సేమ్ ఇలాగే ఒకసారి ఒక అబ్బాయి చికెన్ అయిపోయిందంటే ఇలా చికెన్ పకోడీ ఇచ్చాడు. తెలుసు సార్. వాట్ తెలుసా? అదే సార్, ఇక్కడ చికెన్ ఎప్పుడు ఫాస్ట్ గా అయిపోతుందని తెలుసు, అందుకే పకోడీ తెచ్చుకున్నాను. వావ్, వాట్ ఏ ముందు చూపు. సూపర్ అబ్బా. ఇదిగో బాబు, ఈ పకోడీ తీసుకొని మా ముగ్గురికి 3 ప్లేట్ చికెన్ నూడిల్స్ చెయ్యి. ఓకే. ఇదిగో బాబు, మాకు వేయకపోయినా పర్లేదు కానీ సార్కి మాత్రం డబుల్ చికెన్ అయ్యి. బాయ్ కూడా నాకు ఇప్పుడు డబుల్ చికెన్ వేయలేదు. ఆనియన్స్ లెమన్ కూడా అయ్యి. ఇక్కడ అవి కూడా వేస్తారా? లేదు సార్, మీకోసం స్పెషల్ గా ఏమంటున్నాను. వావ్, సచ్ ఏ లవ్లీ గైస్ యు ఆర్. కమాన్ కూర్చొని మాట్లాడుకుందాం. సార్, మీరు సినిమాలో యాక్ట్ చేస్తుంటారు కదా సార్. అదేంటబ్బా అలా అన్నావు? కొంపతీసి నేను చూడ్డానికి సినిమా యాక్టర్ లా ఉన్నానా? కొంపతీసి ఏంటి సార్, కరెక్ట్ గా అలాగే ఉన్నారు. యాక్చువల్ గా మిమ్మల్ని ఫస్ట్ బ్యాక్ నుంచి చూసి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లో హీరో అనుకున్నాను సార్. యు మీన్ విన్ డీజిల్? డీజిల్ పెట్రోల్. కానీ మీరు మాత్రం ఎగ్జాక్ట్ గా ఉన్నారు సార్. నేను కూడా ఫారినర్ అని అనుకున్నాను మామ, కానీ మాట్లాడాక తెలిసింది మన తెలుగు వారే అని. Oh my god, these guys are hyping me like crazy. అంతేకాదు సార్. Stop, enough. పెళ్ళై ఎన్నో సంవత్సరాలయ్యి నా పెళ్ళం కూడా ఎప్పుడు ఇలా నన్ను పొగడలేదు. You guys are gems. I want to do something for you. మీకోసం ఏదైనా చెయ్యాలని ఉందబ్బా. Come on, చెప్పండి. What's your stories? Tell me, how can I help? No, stop it. Enough of this shit. నేను ఎన్నో స్టోరీస్ విన్నాను, కానీ ఇలాంటి స్టోరీ ఎప్పుడు వినలేదు. స్టోరీ అంటే మామ దొరికేసామా? ఇది స్టోరీ కాదు సార్, నిజం. ఓహ్, కమ్ ఆన్ అబ్బా. స్టోరీ, లైఫ్ స్టోరీ, ఎవ్రీథింగ్ ఆర్ సేమ్. ఐ రియల్లీ లైక్ యు గైస్. I want you to be in my office. సార్, మనం అడగకుండా ఇచ్చేది మామ. ఏదో టీచర్ కదా హ్యాపీ
హ్యాపీగా ఉండు. వీఆర్ వెరీ హ్యాపీ టీయర్స్ కమింగ్ సార్. కానీ ఎమోజీలో నాట్ షోయింగ్ సార్. బట్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ సార్, థ్యాంక్ఫుల్. కమాన్ గైస్, స్టాప్ ఇట్. రేపు ఆఫీస్కి వచ్చేయండి. మీ ఇద్దరిని నేను ఇంటర్న్స్ గా తీసుకుంటాను. వన్స్ మీరు సప్లైలన్నీ క్లియర్ చేసి సర్టిఫికెట్స్ నా చేతిలో పెట్టారంటే మీకు పర్మనెంట్ జాబ్స్ ఇచ్చేస్తా. వాట్ డు యు సే అబ్బా? సూపర్ అబ్బా. ఫన్నీ గైస్, మీట్ యు టుమారో ఇన్ మై ఆఫీస్. దట్స్ ద ఫ్లాష్ బ్యాక్. మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే బెస్ట్ ఇంటర్న్స్ అవార్డు కోసం మమ్మల్ని నామినేట్ చేయరా? మిమ్మల్ని నామినేట్ కాదురా, ఎలిమినేట్ చేసేయాలి. చూసారా జేజే గారు వీళ్ళ పర్ఫార్మెన్స్లు? చూశాను బ్రో, నాకంటే దారుణంగా ఉన్నారు. నీకేంటి బ్రా, అన్నగారి తర్వాత అంతటి నటనా కళా ప్రపూరుణ్ణి నన్నే కొన్నిసార్లు సైడ్ కి ఇలా సైడ్ కి తోసేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రో వీళ్ళతో. నిజమే బ్రో, అయినా ఇంటర్న్షిప్ కోసం ఎంత చేశారంటే. ఎక్స్క్యూజ్ మీ బ్రో, మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మేము ఇదంతా చేసింది ఈ కంపెనీలో ఇంటర్న్షిప్ కోసం కాదు, గోరా గారి మీద మాకున్న ఫ్రెండ్షిప్ కోసం. మేము ఇక్కడికి వచ్చింది రివెంజ్ తో కాదు బ్రో, భయంతో. మేము లేకుండా గౌరవ్ ఎక్కడ బాగుపడిపోతాడా అని భయంతో. ఎస్, ఫ్రెండ్ అంటే భయపడేవాడే కాదు, భయపెట్టేవాడు కూడా. మన టార్గెట్ భయపెట్టడమే అయితే ఏం పడతా బొక్క పెట్టడం. కోట బొక్కడిపోలే అంటే ఈ జాబ్ కూడా. నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకరా. ఎందుకంటే మేము బొక్కెట్టేస్తాంగా. అబ్బా, ఈ సాఫ్ట్వేర్ జాబ్ ఏటోరా బాబు. మార్నింగ్ లాగిన్, నైట్ లాగౌట్, మొత్తం రోబోటిక్ జాబ్ లా ఉంది. అంతే మామ, మీటింగ్ లో లెట్స్ ర్యాప్ ఇట్ క్విక్లీ అంటారు. కానీ ఆ మీటింగ్ అయ్యేలోపే ముసలోళ్ళు అయిపోయేలా ఉన్నావు. అవునరా బాబు, కానీ ఇంత కష్టపడేది దేనికి? మంచిగా సెటిల్ అవడానికే కదా. హ్యాపీగా డబ్బులు సేవ్ చేసుకుని ఒక మంచి ప్లేస్ లో సెటిల్ అయిపోతే సూపర్ ఉంటది. నేను అదే అనుకుంటున్నాను మామ. మన శాలరీని రెంట్ కట్టే బదులు ఏదైనా ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. అందుకే ఏఎస్పీఎల్ ప్రాపర్టీస్ చూస్తున్నాను. ఇంకా నువ్వు చూడు, అన్ని ఇమ్యూనిటీస్ కి పర్ఫెక్ట్ స్పేస్, సిటీ మధ్యలో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్. అవునరా, ఇదిగో జిమ్, క్లబ్ హౌస్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా పక్కాగా ఉంది. ఓసారి సైట్ విజిట్ ప్లాన్ చేద్దామా? తప్పకుండా. మీరు కూడా సాఫ్ట్వేర్ స్ట్రెస్ ని పక్కన పెట్టి ఒక సెటిల్మెంట్ ప్లాన్ చేయండి. ఏఎస్బిఎల్ లో సైట్ విజిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.